ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రచార హోర్డింగ్లు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరంలో రోజురోజుకు విష సంస్కృతి పెరిగిపోతుంది. కాలుష్యరహిత ప్రాంతంగా ఉండాల్సిన ఆ ప్రాంతాన్ని హోర్డింగ్లతో నింపేస్తున్నా అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆ పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు ప్రమాదాలకు నిలవుగా మారింది. తిరుపతి నగరంలో ప్రమాదకరంగా మారిన హోర్డింగ్లపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. టెంపుల్ సిటీ తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. అయితే తిరుపతి వచ్చే భక్తులకి సూచిక బోర్డులు తెలియక ఎటు వెళ్లాలో పాలుపోక తలమొలకలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం తిరుపతిలోని రాజకీయ నాయకులు, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీల ఫ్లెక్సీలే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ప్రధాన కూడల్లో వాటిని పెట్టి తిరుమలకి వచ్చే భక్తులు కావచ్చు, తిరుపతికి వచ్చే వాళ్ళు కావచ్చు, పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సూచిక బోర్డులు అడ్డంగా మారుతున్నాయి. అయితే ఈ సూచిక బోర్డులకు సంబంధించి, ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మనం పూర్తిగా ఈ స్టోరీలోకి తెలుసుకుందాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుపతి నగరంలో భక్తులకు ఎంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. ప్రతినిత్యం లక్షల మందికి పైగా భక్తుల రాకపోకలతో రద్దీగా ఉన్న తిరుపతి నగరంలో ఫ్లెక్సీల గోల దారుణంగా పెరిగిపోయింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, రౌడీ షీటర్ల అభిమానుల పేరుతో నగరమంతా ఫ్లెక్సీలను అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో హోర్డింగ్ మాఫియా ఎంతలా రెచ్చిపోయిందంటే తిరుమల ప్రవేశ ద్వారం అలిపిరి, కపిల తీర్థం, రైల్వే స్టేషన్, బస్టాండ్, గోవిందరాజస్వామి ఆలయం, రాములవారి ఆలయం, తిరుచానూరు పద్మావతి ఆలయాలను సైతం విడిచిపెట్టకుండా అడ్డదిడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల కారణంగా తిరుమలకు, తిరుపతికి వచ్చే భక్తులు, యాత్రికులు, స్థానికులు సైతం అవస్థలకు గురవుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాస, విష్ణు నివాసం బస్టాండులకు వెళ్లే సూచిక బోర్డులు కూడా కనిపించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఫ్లెక్సీల కారణంగా పుణ్యక్షేత్రం తిరుపతి నగరం కాలుష్య బారిన పడకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక క్షేత్రంగాను ఈ ప్రాంతానికి ప్రతిరోజు దగ్గర 1,00,000 మంది భక్తులు గాని, యాత్రికులు గాని, సందర్శకులు గాని వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఇది బాగా అభివృద్ధి అవుతోంది. ఈ రాజకీయ నాయకులు లేదా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి అయిందానికి కాందానికి ఏదన్నా చిన్న పదవి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా ఊర్లో వందలు వేల సంఖ్యలో ఫ్లెక్సీల్ని కట్టించడం. ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షల పేరుతో తిరుపతి నగరం అంతా ఎంత పెద్ద ఎత్తున కట్టారంటే ఆఖరికి కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి గుడి అనే అక్కడ ఉన్నటువంటి నంది సర్కిల్ మొత్తాన్ని నింపేశారు. వెనకాల కపిల తీర్థం కనపడలేదు. ఆఖరికి అలిపిరి దగ్గర కూడా గరుడ సర్కిల్లో గరుడ విగ్రహానికి కూడా కట్టేసినటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకంగా ఉందో దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే అట్లా ఉందనంటే గుడి లేదు, బడి లేదు, ట్రాఫిక్ లేదు, రోడ్డు లేదు, అన్ని చోట్ల ఒక పెద్ద ఫ్లెక్సీలు, అది చిన్నవో లేదా ఏదో చూడ్డానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నటువంటి కాదు. అడుగుల్లో కూడా 100 అడుగులు, 80 అడుగులు, 60 అడుగులు, 20 అడుగులకు తక్కువ ఏది లేనంత పెద్ద బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం కలుగుతూ ఉంది. ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి దాటుకునేటప్పుడు తెలియకుండా ఈ ఫ్లెక్సీలు అడ్డుగా ఉండడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని నియంత్రించమని చెప్పి ఎప్పటి నుంచో మేము టీటీడీకి కానీ, మున్సిపాలిటీకి కానీ, పోలీసులకి పదే చెప్తున్నా దాని మీద సరైనటువంటి నియంత్రణ లోపించింది. పర్యావరణానికి కూడా చాలా నష్టం కలిగించే ఇది ఈ ఫ్లెక్సీల వద్ద ఉంది. కాబట్టి వీటన్నిటిని నియంత్రణ చేయాలి. తిరుపతిని ఫ్లెక్సీ రహిత ప్రాంతంగా మార్చాలని చెప్పి మా డిమాండ్. తిరుపతిలో ప్రచార హోర్డింగ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. నగరమంతా భారీగా ప్రకటన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బహుళ అంతస్తులపై యజమానులకు అద్దె ఆశ చూపి భారీ హోర్డింగ్స్ ను పెడుతున్నారు. సరైన పునాది లేకుండా అరాకొర రక్షణ చర్యలతో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ హోర్డింగ్స్ చిన్నపాటి గాలికి కూలిపోతున్నాయి. దీంతో రహదారిపై వెళ్లే వారు ప్రమాదాలకు గురవడమే కాక హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన ఇళ్లు సైతం దెబ్బతింటున్నాయి. ప్రకటన సంస్థల నిర్వహణ లోపంతో హోర్డింగ్స్ బలహీనపడుతున్నాయి. ఫ్లెక్సీల నిర్వహణ లోపం కారణంగా వర్షాకాలంలో భక్తులు, వాహనదారులు భయపడుతున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులకు హోర్డింగ్స్ విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి.
తిరుపతిలో ప్రచార హోర్డింగ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఫ్లెక్సీల కారణంగా తిరుపతి నగరంలో ప్లాస్టిక్ చెత్త భారీగా పెరిగిపోయింది. ఫ్లెక్సీలు భూమిలో కలిసిపోవడానికి దీర్ఘకాలం పడుతుంది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన అధికారులు సైతం ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పోటీ పడుతూ ఉండడం శోచనీయమైనది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తిరుపతిలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. తిరుపతి హోర్డింగ్ రహిత నగరంగా మార్చాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా ప్రకటించాలని చెప్పేసి కూడా చాలా మంది వరకు ఇప్పటికే మేధావులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే సూచిక బోర్డులు పూర్తిగా తెలియకపోవడంతో తలమునకలుగా మారేతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చెప్పుకున్నట్టు తిరుపతి నగరాన్ని ఎందుకు భక్తిభావంతో చూస్తారు కాబట్టి ఎక్కువగా అందులో భాగంగానే తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చూడాలని ప్రజలు కోరుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.